చికెన్ కర్రీ తయారు చేస్తున్నాను చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది మసాలా అండి. కొబ్బరి, గసగసాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క మొత్తం కలిపిన పేస్ట్ ఇది. పసుపు వేసుకుందామండి కొంచెం. ఉప్పు అండి, కొంచెం ఉప్పు వేసుకుందాం మగ్గుద్ది. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. వాసన బాగా వస్తుందండి, గుమగుమలాడుతుంది వాసన, స్మెల్. కారం వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేద్దాం. చికెన్ వేస్తున్నాను. పెట్టేసుకున్నాం. తీసి చిక్కుడుకాయలు ఉన్నాయి, మా చెట్టుకి వచ్చినాయి. ఇలా వేసేసుకుందాం. నాకు ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. కొంచెం వాటర్ పోసుకున్నామండి, ముక్క ఉడకాలి కదా. గ్లాస్ పోసుకుంటే మెత్తగా ఉడుకుద్ది, తింటాక కూడా బాగుంటుంది. నీళ్లు పోయకుండా ఉడికించుకొని తింటే ఏదో ఒకటి వచ్చేస్తుంది. బాగా ఉడకనివ్వాలండి కర్రీ. ఏ కర్రీ అయినా బాగా ఉడకాలి. ఆకుకూరలు, కూరగాయలు అయితే తక్కువ ఉడికినా పర్వాలేదు, కానీ చికెన్, మటను ఉడకాలి బాగా. దగ్గర పడిందండి, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ.